తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలే చూద్దాం. వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు రివర్స్ వలసలు వచ్చే పరిస్థితి వచ్చింది కదా. ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి అక్కడి కష్టజీవులు ఇక్కడికి వచ్చి మన పొలాల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది అంటే నీళ్ళు వస్తేనే కదా. కేసీఆర్ గారు ఆనాడు మీకు యాదుకుండాల రాజవల్లి బండ డైవర్షన్ స్కీమ్ కోసం అలంపూర్ జోగులాంబ నుంచి ఆర్డీఎస్ దాకా నడిచిండు కేసీఆర్. ఆనాడు పార్టీ పెట్టిన కొత్తలోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మీకోసం తుమ్మిళ్ళ కట్టినా, ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు రాలేవాగు ప్రాజెక్టుతోని మన రాయలంపాడు ప్రాజెక్టుతో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వమే చేసిందా లేదా? అందుకే నిజాయితీగా నడిగడ్డ బిడ్డలు మళ్ళా కేసీఆర్ రావాలని చెప్పి మీరు 3 సార్లు కూడా ఓట్లేసి గెలిపించినారు. కానీ ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది? ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా? కొత్త నినాదం బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు దందాలు చందాలు, నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు దందాలు చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోడు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బాగులో దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడేమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. మీరు యాద్ చేసుకోండి, మీరు యాద్ చేసుకోండి. నిజంగా కూడా ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాటలు. ఉరకండి, తొందరగా పోండి, పరిగెత్తుకుంటూ పోండి, బ్యాంకు గురికి తెచ్చుకోండి. 2 లక్షల రుణం నేను వస్తున్నా రాగానే సోనియమ్మ మీద ఒట్టు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా అన్నాడు. పిలిచిండు బ్యాంక్ వాళ్ళని పిలిచిండు. బ్యాంక్ వాళ్ళందరిని అడిగిండు, మరి 2 లక్షల దాకా రుణం మాఫీ చేయాలంటే ఎన్ని పైసలు అవుతాయి అని అడిగిండు. ఎన్ని పైసలు అవుతాయి అంటే వాళ్ళు అన్నారు చాలా పైసలు అవుతాయి సార్ అని వాళ్ళు చెప్పారు. చాలా అంటే ఎంత అన్నాడు. దగ్గర 50,000 కోట్లు అవుతాయి సార్, కరెక్ట్గా చెప్పాలంటే 49,500 కోట్లు అవుతాయి సార్ అని చెప్పారు. చెప్తే ముఖ్యమంత్రికి గొంతులో రాయబడ్డట్టు అయింది. వామ్మో ఇదేమి రాని తెలియక చెప్తిమి, ఏదో ఒకటి చెప్తిమి, ఎట్లా అని ఆలోచన చేసినాడు. ఆయన బట్టి ఇద్దరు కూర్చున్నారు, ఏం చేయాలా ఆలోచన చేసి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతున్నాడు. 49,500 కోట్లని ముందు రోజే బ్యాంకులు చెప్పి పోతే తెల్లారి ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడతాడు. 40,000 కోట్లు నేను కట్టేస్తా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు. 9,000 కోట్లు మింగేసిండు రాత్రికి రాత్రి. 4 రోజులు అయింది క్యాబినెట్ మీటింగ్ పెట్టే. క్యాబినెట్కు రుణమాఫీ అని ఫైల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారేమో 40,000 కోట్లు అని చెప్పే. 4 రోజుల తర్వాత క్యాబినెట్కు ఫైల్ పోతే రుణమాఫీ 31,000 కోట్లతోని రుణమాఫీ అని మళ్ళా సపట్లు కొట్టే. మళ్ళా 9,000 కోట్లు మింగిండు. తర్వాత మళ్ళీ చూస్తే అసెంబ్లీ పెట్టిండు, మేమందరం పోతిమి రుణమాఫీ ఏమో అని బడ్జెట్ పెట్టిండు. బడ్జెట్ కాడికి వచ్చే వరకు 26,000 కోట్లతోని రుణమాఫీ, మళ్ళా 5,000 కోట్లు మింగిండు. మేం పరిశాన్యమా 7 వైరాలు. మళ్ళా చూస్తే 4 రోజులకు సావు కబురు సల్లగా బట్టి గారు చెప్పే. ఎప్పుడు మళ్ళా బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. అందులో తెలుగులో మాట్లాడితే మనకు తెలుస్తుందని చెప్పి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. మన దానిలో కూడా అంత ఇంత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ ప్రవీణ్ అన్న లెక్క నా లెక్క. మేము చదువుకున్నాం కొద్దిగా, బట్టన్నంత తెలివి లేకపోవచ్చు కానీ మాకు కూడా కోస్తే ఉన్నది కదా. వాళ్ళకి చెప్తున్నాడు ఇంగ్లీష్లో. ఎవరు బట్టి, ఇగో మేము పైసలు వేసినాం కానీ మీరు ఇంకా 11-12,000 కోట్లు కూడా ఇవ్వలేదు కదా రుణమాఫీకి అని తిడుతున్నాడు వాళ్ళని ఇంగ్లీష్లో. అంటే ఎక్కడ కథ ప్రారంభమైంది? 49,500 కోట్ల కాడ ఇచ్చిందంత 11-12,000 కోట్లు. చారాన కోడికి బారాన మసాలా అంటే విన్నరా? ఇదే ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 11,000 కోట్లు. ఇంకా సిగ్గు లేకుండా దానికి రుణమాఫీ చేసేసినాం, మేమేదో ఏకేసినాం పీకేసినాం అని చెప్పి ఊర్ల నిండా ఫ్లెక్సీల మొఖాలకి. నేనేమంటా అంటే నాకు నిజంగా కొంత బాధ అనిపిస్తూ ఉన్నది. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి మీద కూడా నాకు అనుమానం ఉన్నది. నేను ఊరికినా అంటలేను, మీరు చూడండి. ఆయన తాపకో తీరుగా మాట్లాడతాడు, ఇటు తిరిగి తొకలక్క మాట్లాడతారు, ఇటు తిరిగి తొకలక్క మాట్లాడతారు. ఆయన అపరిచితుడు సినిమా చూసిరా మీరు?
అపరిచితుడు చూసిరా, అందులో ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు, ఒకడు రాము ఒకడు రెమో. వాడే ఇదంటాడు, వాడే అదంటాడు. ఎవడేందో మనకు అర్థం కాదు. వానికన్నా కనీసం జుట్టు ఉంటుండే, వీనికి అది కూడా లేదు. వీడు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. బయట ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? నన్ను ఎవరు నమ్మతలేడు మార్కెట్లో. నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు. ఇది ఆయననే చెప్తాడు. మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు, నేను 1,58,000 కోట్లు అప్పు చేసిన అని ఆయనే చెప్తాడు. మరి ఎవడు నిజమో? బయట అప్పు ఉడతలేడని నిజమా, లేకపోతే సంవత్సరం లోపలే 1,58,000 కోట్లు అప్పు చేసినాను నిజమా? చెప్పడు మనకు. అట్లే ఒక దిక్కేమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు రేవంత్ రెడ్డి, మళ్ళీ దిక్కు చూస్తేనేమో ఏడబడతాడు హోర్డింగ్లు, తెలంగాణ రైజింగ్. తెలంగాణ రైజింగ్ అయితే మరి దివాలా ఎక్కడ తీసింది? ఇది దీనికి సమాధానం చెప్పడు. ఒకటి కాదు ఎన్నున్నాయంటే అంటాడు, ఏదో కాకతీయ తోరణం అది రాజుల చిహ్నం, రాచరిక పోకడా తీసిపారేయండి అన్నాడు. చార్మినారు రాజుల పోకడా తీసిపారేయండి అన్నాడు. మళ్ళీ చూస్తేనేమో సుందరాంగులు వస్తే అదే చార్మినార్ కాడికి తీసుకుపోయి ఫోటోలు తీస్తాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఒక దిక్కేమో. ఇంకో దిక్కు ఏం చేస్తాడు? యాదగిరిగుట్ట తీసుకుపోతాడు, సెక్రటేరియట్ తీసుకుపోతాడు, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి తీసుకుపోతాడు. మళ్ళీ అదే దిక్కు, ఎందుకంటే అప్పుడు నిజాం కట్టిన చార్మినారు, తర్వాత మళ్ళీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, టీ హబ్, యాదగిరిగుట్ట, బుద్ధవనం. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కట్టి పీకి పందిరేసిన ఏమైనా ఉన్నాయంటే మేమే బెబ్బెబ్బే ఏం చూపెట్టాలి మరి? అది బాధ రేవంత్ రెడ్డి గారిది. కానీ నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు, ఇలా అప్పు లేనోడు ఎవడన్నా ఉన్నాడా అన్న? లేనోళ్ళు శైలి అవటరు భయ ఎవరన్నా? అప్పు లేనోడు, నీకు అప్పు లేదా? నేను అసెంబ్లీలో అడిగితే ఎవరు శైలి అవటలు, ఎమ్మెల్యేలు అందరూ ఒక్కడు శైలి అవట్టిండు బట్టి విక్రమార్క. ఇక మరి 20% 30% ఉన్నట్టున్నది, అందుకే ఆయన ఒక్కడికి మాత్రం సేఫ్ ఉన్నాడు, మిగతా వాళ్ళకి మాత్రం అప్పులు ఉన్నాయంట. ఎందుకంటున్నా అంటే అప్పున్న లోపల ఎన్ని కష్టాలున్నా, కుటుంబాన్ని నడిపే కుటుంబ పెద్ద, లోపల బనీన్ల పొక్కలున్నా ఏం చెప్తాం? బయటికి మాత్రం కడక్ అంగి వేసుకొని నాకేమైందిరా కదా, లోపల బనీన్ల పొక్కలున్నా బయటికి మాత్రం ఏం చెప్తాం? నాకేమైందిరా, నాకు ₹1,00,000 ఇస్తే తెల్లారి వరకు కడతా అంటాం, అంతేనా? కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోడు నన్ను కోసుక తింటారువా, నాకు అక్కడ పైసలు లేవు. ఎవడన్నా మాట్లాడతారా ఇట్లా? నాకు అర్థం కాదు. నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్, ఎవడన్నా వస్తాడా నీ కాడికి? ఎయిడ్స్ పేషెంట్ ఎవడన్నా ముట్టుకుంటాడా? మరి గదే నేననేది. ఇట్లా మాట్లాడేటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయి సచ్చిండు. నేనేమంటా అంటే దయచేసి ఇంకో 3 ఏళ్ళు ఈ దరిద్రం మనం అనుభవించాల్సిందే, మనకు వేరే మార్గం లేదు. మీ గద్వాలకు మార్గం ఉంది, తొందరలో ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, బరాబర్ గెలుస్తాం. వాస్తవానికి శ్రీనివాస్ గౌడ్ గారు కరెక్ట్గా చెప్పినాడు. వాళ్ళు ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతున్నారు. ఏడ ఎలక్షన్ పెడితే ఈ బలుగుతుందేమో, ఏడ పదవి పోతుందేమో అని భయం అయితే బాగున్నది లోపల. కానీ రేపు గట్టులో కానీ, కేటీ దొడ్లో కానీ, దరూర్లో కానీ, ఏ మండల్లో కానీ రేపు కారు గుర్తు మీద ఎవరు నిలబడ్డా కారు 200 స్పీడ్తో ఉరకాలి. అభ్యర్థి ఎవరన్నది కాదు, ఖచ్చితంగా కారు అంటే కేసీఆర్ మళ్ళీ రావాలంటే గట్టిగా గుద్దాల్సిందే, గట్టిగా జిల్లా పరిషత్లో కూడా గద్వాల మీద మన జెండా ఎగరాల్సిందే. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, బీజేపీ బూటకపు వ్యవహారాన్ని ఊరూరికి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మళ్ళా తెలంగాణకు ఎన్నటికైనా గులాబీ జెండా అనే గుండె ధైర్యం అనే మాట నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా పార్టీలు, ఢిల్లీ పార్టీలు నమ్ముకుంటే ఎంత మోసం జరుగుతుందో కేసీఆర్ గారు మనకు ఎలక్షన్ ముందే చెప్పిండు, చిలకకు చెప్పినట్టు చెప్పిండు. కానీ మనమే ఇన్లే. చాలా మంది మోసపోయినారు, రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ. మా ఆడబిడ్డలు కూడా మోసపోయినారు. తులం బంగారం అంటే మోసపోతురి. ఇలా వాడు గోల్డ్ కాదు కదా, రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యాడు వాడికి అంత లంగవాడు. అట్లాంటి వాళ్ళని నమ్మితే పొరపాటున కూడా ఇయ్యరాళ్ళు. స్కూటీలని, తులం బంగారం అని, ఫ్రీ బస్ అని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి ఓట్లు అయితే వేయించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టే పరిస్థితి లేదు. మీ అందరితోనే నా ప్రార్థన ఒకటే, తొందరలో జూన్ మాసంలోనే మళ్ళీ మనం మెంబర్షిప్ కూడా ప్రారంభించుకుందాం. గద్వాలలో సోదరుడు బాసు హనుమంతు నాయుడు గారి నాయకత్వంలో రేపటి రోజున మెంబర్షిప్ చేసుకుందాం. తమ్ముడు ఆంజనేయ గౌడ్ ఉంటాడు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటారు.
మరి గట్టిగా మళ్ళీ ఒకసారి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేసుకుందాం. ఎన్నికలు ఏ వచ్చినా, సర్పంచ్ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా మనకు తప్పకుండా విశ్వాసం ఉంది. గద్వాల ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ కు మీ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పే బాధ్యత మనం తీసుకుందాం. ఖచ్చితంగా రేపటి రోజున గెలిచి చూపెడదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి సోదరులు చాలా మంది జాయిన్ అవుతా ఉన్నారు. మాజీ కాంగ్రెస్ నాయకులు మరి రాఘవేందర్ రెడ్డి గారు, చక్రాధర్ రావు గారు, మోనేష్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, దరూరు మండలం, కేటీదొడ్డి మండలం, గట్టు మండలం, అట్లాగే మల్దకల్ మండలం, మన గద్వాల మండలం నుంచి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ జై తెలంగాణ. ఒక మాట, కూర్చోండి, ముఖ్యులకు కండువాలు కప్పుకుందాం. అందరం కూడా కొద్దిసేపు టైం గడిపి ఇక్కడి నుంచి కదులుదాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ధన్యవాదాలను. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆనాడు రామునికి హనుమంతుడు ఈనాడు మీకు మీ సైన్యంలో ఈ హనుమంతు ఆంజనేయులు కూడా మీ సైన్యంలో ఉంటారు. మాతో పాటు నడిగడ్డ బిడ్డలంతా మీ సైన్యంలో ఉంటారని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తారు. గుంటూరు జిల్లాలో గంజాయి మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేస్తున్న యువకులకు పోలీసులు సరైన గుణపాఠం నేర్పించారు. 4 రోజుల క్రితం ఐతనగర్లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో రౌడీ షీటర్ లడ్డు అనుచరులు విక్టర్, బాబులాల్, రాకేష్ దాడి చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఐతనగర్ కి తీసుకెళ్లి రోడ్డుపై కూర్చోబెట్టి కోటింగ్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో గంజాయి మత్తుల కానిస్టేబుల్ పై దాడి చేసిన యువకులకు పోలీసులు సరైన గుణపాఠం నేర్పించారు. 4 రోజుల క్రితం ఐతనగర్ లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో రౌడీ షీటర్ లడ్డు అనుచరులు విక్టర్, బాబులాల్, రాకేష్ దాడి చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఐతనగర్ కు తీసుకెళ్లి రోడ్డుపై కూర్చోబెట్టి కోటింగ్ ఇచ్చారు పోలీసులు. సరిపోయా మళ్ళీ 50 పడతాయి. గుంటూరు జిల్లాలో గంజాయి మత్తుల కానిస్టేబుల్ పై దాడి చేస్తున్న యువకులకు పోలీసులు సరైన గుణపాఠం నేర్పించారు. 4 రోజుల క్రితం ఐతనగర్ లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో రౌడీ షీటర్ లడ్డు అనుచరులు విక్టర్, బాబులాల్, రాకేష్ దాడి చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఐతనగర్ కి తీసుకెళ్లి రోడ్డుపై కూర్చోబెట్టి కోటింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, చక్రి, ఏదైతే మరి పోలీసులు తెనాలికి సంబంధించినటువంటి పోలీసులు హయత్ నగర్ లో జరిగినటువంటి రౌడీ షీటర్ల పైన సాక్షాత్ పబ్లిక్ లో వారి పైన లాఠీ చార్జ్ చేసినటువంటి వీడియో కూడా ఒక్కసారిగా కూడా వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి ఆ వీడియో వైరల్ అవడంతో దళితుల పైన దాడి చేశారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆ వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది ఏదైతే మరి ఈ ఘటన పైన పూర్తిగా పోలీసులు ఏదైతే చిరంజీవి అనే కానిస్టేబుల్ పైన రౌడీ షీటర్లు గంజాయి మత్తులో కూడా ఆయన పైన దాడి చేసినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మరి రౌడీ షీటర్లు విచ్చలవిడిగా పోలీసుల పైనే దాడి చేయటం కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సెటిల్మెంటల్ వ్యవహారంలో కూడా వారు పాలు పంచుకున్నారనే ఒక అనుమానంతో కూడా ఆ తెనాలి పోలీసులు హయత్ నగర్ లోనే ఆ ప్రాంతానికి వెళ్లి కూడా మరి నడి రోడ్డు పైన 3 రౌడీ షీటర్ల పైన కూడా మరి అరికాలు కోటింగ్ ఇచ్చినటువంటి వీడియో మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సాక్షాత్తు పబ్లిక్ చూస్తుండగానే కూడా అరికాలు కోటింగ్ ఇవ్వటం, అదేవిధంగా వారిపైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో నగర బహిష్కరణ కూడా చేస్తానంటూ కూడా ఆయన హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే చట్టం పోలీసులు వారి చేతిలో తీసుకొని చేసినటువంటి
ఏదైతే వీడియో కొంత వైరల్ అయింది, అదేవిధంగా పోలీసుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా దళిత సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసుల వాదనకు సంబంధించి ఏదైతే గంజాయి మత్తులో దాడి చేసినటువంటి వ్యవహారం పైన వీరికి భయం ఉండాలనే ఒక కారణంతో పోలీసులు ఈ విధంగా ఒక పనిష్మెంట్ ఇచ్చామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఈ వీడియో కాస్త వైరల్ అయినటువంటి నేపథ్యంలో తెనాలి పోలీసులు ఇది ఎస్పీ దృష్టికి వెళ్ళింది. ఎస్పీ దీనిపైన విచారణ అయితే ఆదేశించారు. ఆదేశించినటువంటి నేపథ్యంలో పోలీసు ఉన్నత అధికారులు మరి పోలీసుల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే రౌడీ షీటర్ల పైన ఇలాంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా అంటే పోలీసుల పైన దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఇలాంటి రౌడీ షీటర్ల పైన చర్యలు తీసుకోకపోతే స్థానికంగా కొందరు పబ్లిక్ కూడా ఇలాంటి కోటింగ్ ఇవ్వడం పట్ల కూడా మిగతా రౌడీ షీటర్లు కూడా భయం ఉంటుందంటూ కూడా వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో దీనిపైన దళిత సంఘాల నేతలు ఈ విధంగా మరి పోస్టులు వైరల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా ప్రభుత్వం అది ఉన్నత అధికారులు పోలీస్ అధికారులు ఈ వీడియో పట్ల మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్. మళ్ళీ 50 పడతాయి. విత్తనాలు చేప పిల్లల సరఫరాకు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కానీ 200 కోట్లు పెట్టి అందాల పోటీలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా పాలమాకుల వేదికగా రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. అందాల పోటీలు ఎవరి కడుపు నింపుతాయి అని ప్రశ్నించారు. అందాల పోటీలతో రాష్ట్రానికి ఏం ప్రయోజనమో సీఎం చెప్పాలన్నారు. కమిషన్ల కోసం ఢిల్లీకి కప్పం కట్టడానికి 1,00,000 కోట్లు వస్తున్నాయని, రుణమాఫీ రైతు బంధు ఇవ్వమంటే పైసలు అంటున్నారని మండిపడ్డారు. ఎవరి జేబులు నింపడానికి 1,000 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారని నిలదీశారు. రైతులు ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. దొరుకుతలేవు, ఇక బాగా లొల్లి అవుతుంది, రాస్తా రోకో అవుతుంది. అరే ఎట్లా సార్ అన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే అడిగినండి సంచులు దొరికినాయి, జనమైనా జీలుగైనా. ఇప్పుడు రేటు పెంచిండ్రు, అవి దొరకలేవు సార్. పొద్దుగాల 5 గంటలకు వచ్చి చెప్పుల లైన్లో పెట్టినాం, ఇంకా దొరకలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి వెళ్ళి మన లీడర్లు ఫోన్ చేస్తా ఉండ్రు నాకు. ఇలా మన జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఏమిస్తారు మీరు? విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు, చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు, ఏమన్నా మాట్లాడితే పైసలు లేవంటాడు. అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు పెట్టిండు. అది ఎవరు కడుపుతుంది? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇది ఎక్కడి గవర్నమెంట్? మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. చేప పిల్లలకు ఎంత అవుతాయి? తిప్పి కొట్టే 100 కోట్లు అవుతాయి. నువ్వు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టబడతాయి. వర్గానికి, ఏ గ్రామానికి, ఏ ప్రజల కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు? దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే ఈ రకంగా తయారైపోయింది వ్యవస్థ. దాని ఇప్పుడు ఏం చేస్తుండు? HMWS లో 10,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, GHMCలో 7,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, HMDAలో 20,000 కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు. అదేందో ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట, ఆడికి 4 లైన్ రోడ్ 6 లైన్ రోడ్ వేస్తా దానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టుండు. మరి వీటన్నిటికి పైసలు ఎక్కడికి వస్తున్నాయి? రైతులు అడిగితే లేవు అంటావు, ఉద్యోగస్తులు అడిగితే లేవు అంటావు, మత్స్యకారులు అడిగితే లేవు అంటావు. 1,00,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు చేస్తున్నాడు. నీ కమిషన్ల కోసమో, నీ జేబులు నింపుకోవడానికో, ఢిల్లీకి కప్పం కట్టడానికో, కాంట్రాక్టర్ల కోసం మాత్రం నీకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. పేద ప్రజలు అడిగితే, రైతులు అడిగితే, మత్స్యకారులు అడిగితే, మా కుల వృత్తుల వాళ్ళు అడిగితే మాత్రం డబ్బులు లేవు. విద్యుత్ కార్మికులకు ₹1 కోటి పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో NPDCL పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగుర నరేష్ కుటుంబ సభ్యులకు ₹1 కోటి ప్రమాద బీమా చెక్కుతో పాటు విద్యుత్ శాఖలో నరేష్ శ్రీమతికి కరోనా నియామక ఉత్తర్వులు అందజేశారు. విద్యుత్ కార్మికునికి ₹1 కోటి ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇంద్రమ ప్రభుత్వంలోనే సాధ్యమైందని బట్టి అన్నారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ప్రయత్నం చేయలేదని, తమ ప్రభుత్వం వచ్చాకే ఇది సాధ్యమైందన్నారు. ప్రమాద బీమా, కరోనా నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు, మానవీయ కోణానికి అద్దం పడుతుంది అన్నారు. దేశ చరిత్రలో విద్యుత్ శాఖల్లో పనిచేసేటువంటి కార్మికుల భద్రత కోసం మొట్టమొదటిసారి ఇంత పెద్ద గతంలో జీవిత బీమాలు ఉన్నప్పుడు కూడా 5 లక్షలు వసూలు చేసి ఒకటేసారి ₹1 కోటి పైబడి ఏర్పాటు చేయడం అనేది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండకపోవచ్చు. ఒక్క
కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎక్కువ కూడా దీనిపైన దృష్టి సాధించారు. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా ₹1,00,00,000 పైబడి తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్ళీ ప్రమాద బీమాతో మరణించినటువంటి కుటుంబానికి ₹1,00,00,000 ఆర్థిక సహాయం వచ్చినట్టుగా చేయడం ఉంటుంది. ఈ రెండు చాలా గొప్ప విషయాలుగా నేను భావిస్తూ ఉన్నాను. దీన్ని ప్రభుత్వ ఆలోచనలు సంపూర్ణంగా ఎగ్జిక్యూట్ చేసి దీన్ని కార్యరూపంలో తీసుకొచ్చిన సీఎండీని కూడా నేను పర్మనెంట్గా